తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. చూస్తున్నారా ప్రజలారా? తెలంగాణలోని ఈ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి రాక్షస పాలన నడిపిస్తుంది. మన కళ్ళ ముందే చూస్తున్నాము చాలా రోజుల నుంచి కూడా. సరే కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఏదైనా చేస్తారేమో ఆగుదాం అన్నట్టు చాలా రోజుల నుంచి కూడా మనము ఎదురు చూస్తున్నాము. అందుకే వీళ్ళు కూడా ఉట్టి కేసీఆర్ లాగానే మాయమాటలు చెప్తున్నారని చెప్పేసి అర్థమయ్యి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. సరే కొత్త ప్రభుత్వం అని చెప్పేసి మనం కూడా కొన్ని రోజులు ఆగినాము. 6 నెలలు కూడా అయిపోయింది. ఉట్టి మాటలే ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారివి కూడా రాజకీయ నాయకులని, దొంగలని, కబ్జాగాలని, మోసగాళ్ళని వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడేంత టైం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి మాట్లాడి పార్టీలో చేర్చుకునే అవతల పార్టీని అంత టైం ఉంటుంది. కానీ ఎవరైతే ప్రజలు, నిరుద్యోగులు, హాస్పిటళ్ళలో ఉన్న ఉద్యోగులు, కొన్ని గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు వాళ్ళ ఇబ్బందుల మీద ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పోలేడు ఈ ముఖ్యమంత్రి. గెలిచిన తర్వాత కూడా అంతకుముందేమో మస్తు మాయమాటలు చెప్పిండు. ప్రభుత్వ భూమి ఎవరెవరు కబ్జా చేసిరో మొత్తం గుంజుకుంటా అని చెప్పేసి ఏ మాట మీద కూడా ఈ ముఖ్యమంత్రి నిలబడలేడు. చూస్తున్నాం మనం. 6 నెలలు అయిపోయింది ఇప్పటికీ. జరాసంధుని రాజ్యంలానే ఉంది. ఎందుకంటే కంసుని మామైన జరాసంధుడు కంసుడు చనిపోయిన తర్వాత జరాసంధుడు ఎట్లా పరిపాలన చేసిండో అట్లా ఇప్పుడు కేసీఆర్ కంసుని పాలన పోయింది అనేసి ప్రజలు అనుకున్న తర్వాత ఇప్పుడు జరాసంధుడు లాగానే నీ పరిపాలన కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారన్నది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూడా అంత గొడవ అవుతుంటే టీజీపీఎస్సీ దగ్గర అంత గొడవ అవుతుంది. నిరుద్యోగులు అరెస్ట్ అయినరు. ఓయో మైపాల్ యాదవ్ అరెస్ట్ అయ్యిండు, మోతీలాల్ నాయక్ అరెస్ట్ అయ్యిండు, ఇంకా చాలామంది బర్రెలకు అరెస్ట్ అయింది. వీళ్ళందరూ కూడా వాళ్ళని పోలీసు వాళ్ళంతా కొట్టి అంత తీసుకొని పోతున్నారు. మీరేమో మీ ఇంటి దగ్గర ప్రశాంతంగా కూర్చున్నారు. ఒక మంత్రి కూడా రాలేడు, ఒక ఎమ్మెల్యే కూడా అక్కడ పోలేడు. మీరు ఇంటి దగ్గరనేమో ప్రశాంతంగా కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది సరైన పద్ధత కాదా అనేది మీరే తెలుసుకోవాలి. దొంగల ముఠాగాలని పార్టీలో చేర్చుకోనికే మాట్లాడడానికే వాళ్ళ దగ్గర టైం ఉంది. ఇప్పుడు కూడా మీరు ఒక రాజకీయం గురించే మీరు అక్కడ ఇంటి దగ్గర ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రజాపాలన అంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షసుల పాలనలా ఉంది. ఆ పోలీసు వాళ్ళు రక్షక భటులు కాదు, రాక్షస భటుల్లా ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఏం చెప్పిండు ఇక్కడ తెలంగాణకి, మీరు చేస్తుంది ఏందనేది మీరు అర్థం చేసుకోవాలి. పార్టీ మారిన రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి అంతకుముందు మీరే మాట్లాడినారు. 2019, 20, 21 టైంలో కూడా. అప్పుడు కూడా ఒక వీడియో చేసినాం మనం సుధీర్ రెడ్డి మీద, ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేల మీద, పార్టీ మారినోళ్ళ మీద, గాంధీ మీద, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ మీద, సుధీర్ రెడ్డి మీద, ఇంకో కొంతమంది మీద. అప్పుడు కూడా మీ దగ్గర మీ పిఏ దగ్గర కూడా మాట్లాడినాము. వీడియో చేసిన తర్వాత కూడా ఇట్లా వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి అంటే మీ దగ్గర కూడా మాట్లాడినాం మీ పిఏ దగ్గర. అంటే మీరు చెప్పింది ఒకటి, అంటే ఉట్టి మాటలే ఉన్నాయి తప్ప ఆచరణ లేదు. ఒక్క ప్రభుత్వ భూమి కూడా మీరు ఇప్పటివరకు గుంజుకొని ప్రభుత్వ భూమి అని చెప్పేసి బోర్డు పెట్టలేరు. తెలంగాణలో ఎన్ని కబ్జా అయినాయి. మీరు ముఖ్యమంత్రి అవకాశము వచ్చింది, అది ప్రజల కొరకు మీరు దాన్ని వాడుకోవాలి తప్ప మీ సొంత ప్రయోజనాల కోసము, పేరు కోసము, డబ్బు కోసము, ఇంకా సంపాదించాలనే ఆశ కోసము చేస్తే. ఎందుకంటే మంచి మంచిలో పోయినరు, మీరు ఒక లెక్క కాదు. ఎందుకంటే మీ వెనుకల నలుగురే మీ సీటుకి ఎప్పుడే సరిపెట్టాలని చూస్తున్నారు కొంతమంది మంత్రులు. ఆ రకంగా అయినా కానీ తెలంగాణ ప్రజలందరూ మీకు సపోర్ట్ చేసి మీరే సీఎం కావాలని చెప్పేసి మొన్న గెలిచిన తర్వాత మీరే సీఎం కావాలని చెప్పేసి అన్నారు. అక్కడ హెలా హోటల్ దగ్గర కూడా ఎంతోమంది మీ గురించి వచ్చినారు, మీరే సీఎం కావాలని చెప్పేసి. మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసము ప్రజాపాలన అనేది చేస్తే ప్రజలు ఎప్పుడూ మీ వెంటనే ఉంటారు. మీకు ఎవ్వడు మీ ప్రభుత్వాన్ని కూల్చే అవసరమే ఉండదు. ఎందుకంటే ప్రజలే తిరగబడతారు. మీరు ప్రజలే ఇంత హింసపడుతుంటే మీరు ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చున్నారు. అటువంటి టైంలో మీకు ప్రజలు ఏ రకంగా సపోర్ట్ చేస్తాడు రేపటి రోజు? ఎందుకంటే మీరు ఎంత డబ్బు కోసం ఇంకా సంపాదించాలనే ఆశ కోసము చేస్తే. ఎందుకంటే మంచి మంచిలో పోయినరు,
మీరు ఒక లెక్క కాదు. ఎందుకంటే మీ వెనకాల నలుగురే మీ సీటుకి ఎప్పుడే సరిపెట్టాలనే చూస్తున్నారు కొంతమంది మంత్రులు. ఆ రకంగా అయినా కానీ తెలంగాణ ప్రజలందరూ మీకు సపోర్ట్ చేసి మీరే సీఎం కావాలని చెప్పేసి మొన్న గెలిచిన తర్వాత మీరే సీఎం కావాలని చెప్పేసి అన్నారు. అక్కడ హెలా హోటల్ దగ్గర కూడా ఎంతోమంది మీ గురించి వచ్చినారు, మీరే సీఎం కావాలని చెప్పేసి. మీరు అర్థం చేసుకోవాలి, ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసము ప్రజాపాలన అనేది చేస్తే ప్రజలు ఎప్పుడూ మీ వెంటనే ఉంటారు. మీకు ఎవ్వడు మీ ప్రభుత్వాన్ని కూల్చే అవసరమే ఉండదు. ఎందుకంటే ప్రజలే తిరగబడతారు. మీరు ప్రజలే ఇంత హింస పడుతుంటే మీరు ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చున్నారు. అటువంటి టైంలో మీకు ప్రజలు ఏ రకంగా సపోర్ట్ చేస్తాడు రేపటి రోజు? ఎందుకంటే మీరు ఎంత ఎంత ఎమ్మెల్యేలు తీసుకున్నా ఏం చేసినా కూల్చాలనుకునేటోడు ఏ రకంగా కూలుస్తాడు. అప్పుడు ప్రజల సపోర్టు ఉంటే మీకు వాళ్ళు అవతల వ్యక్తులు భయపడతారు, అవతల పార్టీ వాళ్ళు భయపడతారు. కానీ మీకు ప్రజల నుంచి ఈ రకంగా వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజలు కూడా వీళ్ళకి సపోర్ట్ లేదని చెప్పేసి వాళ్ళు ఈజీగా ప్రభుత్వం కూల్చడానికి ఇంకా ఇంకా మీరు సులువుగా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే. మీరు ప్రజలు ఎవరు ఏ రకంగా ధర్నా చేసినా వాళ్ళ హక్కులు, వాళ్ళ హామీలు, వాళ్ళు అడిగిన డిమాండ్స్ అవి అవుతాయా కావా అనేది పక్కకు పెడితే కనీసం వాళ్ళ దగ్గర చర్చలను జరపండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని ఎవడేం చేస్తుండో వాళ్ళ మీద సేమ్ కేసీఆర్ చేసినట్టు మీరు నిఘా పెట్టడం అనేది అది మీరు చేతగాని పరిపాలననే. ఒకవేళ చేత కాకపోతే మీరు దిగిపోండి. ఎందుకంటే మీతోని కాదు అని అంటే దిగిపోండి. ఇంకా వేరే ముఖ్యమంత్రి వేరే వాళ్ళన్నా చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కను, కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి, ఇంకోళ్ళు ఎవరో ఒకరు చేస్తారు. మీతో చేత కాకపోతే దిగిపోండి. మమ్మల్ని హింస పెట్టకుండా. ఎందుకంటే 9-10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో హింసలు పెట్టడం, కేసులు, తన్నులు, గొడవలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు వచ్చి కూడా మా పని మొత్తం ఇదేలాగా అయిపోయింది. ఎవరు ఏం చేస్తున్నారు, ఏం డిమాండ్ ఉన్నాయి తెలుసుకోండి. ఇప్పుడు బల్మూరి వెంకట్, తీర్మాన్ మల్లన్న, కోదండరాము వీళ్ళందరూ ఎక్కడ పోయినరు? వచ్చి కనీసం మాట్లాడాలి కదా. ఎవరేం కుట్టారు, ఎవరేం చేయరు కదా. నిరుద్యోగులతో మాట్లాడండి, వాళ్ళ సమస్య ఏందో కనుక్కోండి. అంతే తప్ప మీరు ఉన్న దగ్గర కూర్చున్న దగ్గర పోలీసులను పంపించి కొట్టించడము, కేసులు పెట్టడము ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు 5 ఏళ్ళు మంచి పరిపాలన చేయాలి, మళ్ళీ 5 ఏళ్ళు కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నాము. అట్లనే మీకు సపోర్ట్ చేసినాము. అంతే తప్ప మీరు ఇట్లా దుర్మార్గులని, దొంగలని, మోసగాలని, కబ్జాగాలని, గుండాగాలని, మాట మీద నిలబడని రాజకీయ నాయకులని మీరు ఇట్లా పార్టీలకు చేర్చుకుంటుంటే మీకు సపోర్ట్ కూడా చేయకుండా ఎవరు. మీరు అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలన చేయండి, రాక్షస పాలన చేయకుండా ప్రజల కోసము పని చేయండి. ప్రజలు మిమ్మల్ని ఎప్పటికి కూడా కాపాడుకుంటారు. మీరు అర్థం చేసుకోవాలి. ఉట్టి కేసులు పెట్టకుండా నిరుద్యోగులతోని ఎవరు ఏ ధర్నా చేసినా, దేనికి సిద్ధంగా ఉన్నా, నిరాహార దీక్ష చేసినా, ఆమరణ దీక్ష ఏది చేసినా కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు ఏంది కనీసం కొంచెం అవగాహన, వివరణ, నిపుణుల్ని కనుక్కోండి. మీ దగ్గర సలహాదారుని కనుక్కోండి, మీ పిఎల్ని కనుక్కోండి. మీ పిఎలు ఫోన్లు చేస్తే ఫోన్లే లేపరు, ఉట్టి మాటలు ఉన్నాయి వాళ్ళే కూడా. ముఖ్యమంత్రి గారు మీరు ఒక రాష్ట్రానికే మీరు పెద్ద, మీరు ప్రజలకి అందరు కూడా ప్రజలందరినీ సమానంగా చూడాలి. మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా. జై తెలంగాణ.